Daily. Taste the Daily. నల్గొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పై రెండవ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. గత నెల 31న హాస్టల్లో ర్యాగింగ్ జరిగిందని వార్డెన్కు, కాలేజ్ ప్రిన్సిపల్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు బాధిత విద్యార్థులు. దీంతో ఆగ్రహించిన సీనియర్లు మరోసారి జూనియర్లపై ర్యాగింగ్కు పాల్పడ్డారు. ఈ నెల 4న రెండోసారి ర్యాగింగ్ జరిగింది. దీంతో ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. అయితే ర్యాగింగ్ వ్యవహారం తమ దృష్టికి రాలేదని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని అంటున్న నల్గొండ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణతో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. కలకలం రేపుతుంది. వరుసగా రెండవ సంవత్సరం కూడా ర్యాగింగ్ వెలుగు చూసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడేందుకు ప్రిన్సిపల్ ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొదటి సంవత్సరం విద్యార్థులని రెండవ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. 31 తారీఖున ఈ ఘటన జరిగింది. 4వ తేదీన కూడా రెండోసారి జరిగినట్లు కూడా చెప్తా ఉన్నారు. మా దృష్టికి అయితే ఏమి రాలేదు ర్యాగింగ్ అనేది. మామూలుగా అయితే ఇంటరాక్షన్ అనేది కలిసి మాట్లాడుతుంటారు సీనియర్ జూనియర్స్, ఏ కాలేజ్ నుంచి వచ్చినావు ఎక్కడి నుంచి అని. బట్ జూనియర్స్ కూడా ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు ఇంతవరకు. ర్యాగింగ్ విషయం అనేది మా దృష్టికి రాలేదు. మొదటి సంవత్సరం సంబంధించిన 5 విద్యార్థులని, రెండో సంవత్సరం సంబంధించిన 7 విద్యార్థులు 31వ తేదీన ర్యాగింగ్ చేశారు. ఆ జరిగిన వెంటనే మీకు కంప్లైంట్ చేశారని తెలుస్తాం. రిటర్న్లో స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వచ్చి నాకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు వచ్చి ర్యాగింగ్ అనేది జరుగుతుందని కూడా చెప్పలేదండి. ఇది మీరు అడుగుతున్నారు కాబట్టి నా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదు. అంటే మళ్ళీ మీకు కంప్లైంట్ చేసిన తర్వాత 4వ తేదీన మా పైన కంప్లైంట్ చేస్తారా అంటూ సెకండ్ ఇయర్ విద్యార్థులు, మొదటి సంవత్సరం విద్యార్థుల్ని కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసినట్టు కూడా మాకున్న సమాచారం. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నా దగ్గరికి ఎవరు రాలేదండి. మామూలుగా జనరల్గా మేము యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ పెడతాము. లాస్ట్ వీక్ ఇన్స్టిట్యూషనల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ పెట్టినాము. దాంట్లో నెక్స్ట్ వీక్ మేము యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ పోలీస్ వాళ్ళతో పెట్టాలని చెప్పి మేము డిసైడ్ చేసినాము. 18th రోజు ఆ క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది. అంతేగాని ఇంకా మాకు నోటీస్కి అయితే ఇంతవరకు రాలేదు నా దృష్టికి. అంటే పట్టించుకోలేదు, ఇటు కేర్ టేకర్ కావచ్చు, కాలేజ్ యజమాన్యం కావచ్చు. 31వ తేదీనే కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అందువల్లే రెండోసారి పై ర్యాగింగ్ జరిగిందనేది వాళ్ళ విద్యార్థులు చెప్తా ఉన్నారు. మా కేర్ టేకర్స్ కూడా మా దృష్టికి తెలియదంటే మామూలు ఇంటరాక్షన్ జరుగుతుందని చెప్పిండ్రు, కానీ ఎవరు కానీ ఇట్లా ర్యాగింగ్ చేశారనేది మా కేర్ టేకర్స్ కూడా మా నోటీస్ తీసుకురాలేదండి. మనకి 31వ తేదీనే అయ్యిందనేది ఒక వర్షన్. అప్పుడే కంప్లైంట్ చేశారు, కానీ మీరు పట్టించుకోలేదు. మళ్ళీ 4వ తేదీన రెండవ సంవత్సరం విద్యార్థులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేది మొదటి సంవత్సరం విద్యార్థుల వర్షన్. 31వ తారీఖు జరిగింది కూడా మా దృష్టికి రాలేదు. తర్వాత మీరు 4వ తారీఖు అంటున్నారు, అది కూడా ఇట్లా ర్యాగింగ్ అనే విషయం మా దృష్టికి వస్తే డెఫినెట్లీ మేము యాక్షన్ తీసుకుంటాం. మా దృష్టికి రాలేదు. అంటే ఈ రోజు కూడా కొంతమంది విద్యార్థుల్ని 1-to-1 మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారు? అదే ఇంటరాక్షన్ అనేది జరిగిందని చెప్తే, ఏంటిది ఇంటరాక్షన్ అంటే వాళ్ళని పిలిచి మేము అడిగినాము, కానీ ర్యాగింగ్ మాత్రం జరగలేదు చెప్తున్నారు. ఏ కాలేజ్ నుంచి వచ్చారు ఇదే వాళ్ళు చెప్తున్నారు. సీనియర్స్ కాబట్టి ఫెమిలియారిటీ కోసం మేము అడుగుతున్నాము. అది కూడా మెస్లో అడిగినామని చెప్పారు. అంతేగాని ఇంకా ఎటువంటి ర్యాగింగ్ అనేది మా దృష్టికి రాలేదు. నిజంగానే ఒకవేళ ర్యాగింగ్ పాల్పడినట్లు తేలితే ఎలాంటి చర్యలు ఉంటాయి? దానికి సంబంధించి గత సంవత్సరం కూడా ఇటువంటి ఘటన ఈ మెడికల్ కాలేజీలో వెలుగు చూస్తుంది కాబట్టి ఈసారి ఒకవేళ ర్యాగింగ్ జరిగినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ర్యాగింగ్ జరిగితే మాత్రం డెఫినెట్గా ఇన్స్టిట్యూషనల్ కమిటీ, యాంటీ ర్యాగింగ్ కమిటీ ముందు పెట్టి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలో వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా డెఫినెట్గా అటువంటి చర్యలు మేము తీసుకుంటాం. మొత్తంగా ఇంటరాక్షన్ జరిగింది. ఇంటరాక్షన్ సమయంలోనే విద్యార్థులు కొంత ఇబ్బంది పడి ఉండవచ్చు అనేది ప్రిన్సిపల్ వర్షన్. మొత్తంగా ఈ ఘటన పైన అయితే వైద్య కళాశాల ప్రిన్సిపల్ సీరియస్గానే దృష్టి సారించారు. ఏం జరిగింది, ఆ హాస్టల్లో ఏం జరిగింది, మెస్లో ఏం జరిగింది అనే వివరాలు అయితే సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.